పేదరికం అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా అందుల క్రికెట్ టీ20 జట్టుకు సారథ్యం వహించి ప్రపంచ కప్ గెలవడం దేశానికే గర్వకారణమని కలెక్టర్ ఎస్పీ కొనియాడారు. కూలీల బిడ్డ అయిన దీపిక విజయం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో మడకశిలలో భారీ ర్యాలీ నిర్వహించారు. నటుడు సాయి కుమార్ సైతం ఆమెకు అభినందించారు. దీపికకు పుట్టపర్తిలో 10 సెంట్ల స్థలం, ఇండోర్ స్టేడియానికి ఆమె పేరు పెట్టాలని, అమరాపురం మండలంలో 5 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మధ్యలో రావద్దు ఫోటో తీసుకోవాలి. సన్మానం అంతా నీకు రెడీ చేసి చెప్తాను. జైలు కమలానగర్లో ముత్యాల రెడ్డి సందులో ఏఎస్ లామినేషన్ ఉంటుంది. అన్ని కమలానగర్లో ముత్యాల రెడ్డి 10 సెంట్ల స్థలం, 5 ఎకరాలు. ఒకసారి వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మరి ఒక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ లక్ష్మీనారాయణ గారిని, మరి మడకశిర మున్సిపాలిటీ చైర్ ఫస్ట్ విన్ అయ్యాము. మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆశ ఉండేది, నేను కూడా ఏమైనా సాధించాలి, మా దేశానికి, మా రాష్ట్రానికి, మా ఊరికి ఒక పేరు తెచ్చివ్వాలి అనే నా ఒక ఆశ ఉండేది. ఇప్పుడు ఆశ నాకు నెరవేరింది. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు మా ఊరికి వచ్చాను, మా మడకశిరకు వచ్చాను. నిజంగా ఎమ్మెల్సీ సార్ కూడా నాకు బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను. మాకు ఎమ్మెల్సీ సార్ మా అంకల్లే, నాకు అంకల్ అవ్వాలి, మా రిలేషన్. నాకు బ్యాక్ బోన్గా నిల్చున్నారు మా అంకల్. నాకు ఎమ్మెల్సీ సార్ చూస్తే నిజంగా నేను కూడా సార్లాగే అవ్వాలి, సార్లాగే నేను కూడా హెల్ప్ చేయాలి ఇంకొంతమందికి. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. నాకు సార్ మాకు అంటే బీసీసీఐ ఎలాగో అలాగే మాకు కూడా క్యాబీ అని ఒక బోర్డు ఉంది. క్యాబీ మళ్ళీ సమర్థనం అన్నీ మాకు ఏమేమి ఖర్చులు ఉంటాయో అన్నీ క్యాబీ సమర్థనమే చూసుకుంటుంది. మా చైర్మన్ కూడా వచ్చారు ఇక్కడికి, అంటే మాంతే సార్ ఆయన పేరు. వాళ్ళే అన్నీ చూసుకుంటారు. మాకు ఏమేమంటే ఫ్యామిలీ కూడా మాకు అంటే అన్నీ పూర్ ఫ్యామిలీ ఉన్నారు. మా ప్లేయర్స్ అందరూ వాళ్ళే ఉన్నారు. అందరికీ మా ఫ్యామిలీకి కూడా సమర్థనం క్యాబీ అన్నీ కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుంటుంది మాకు. వాళ్ళు ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళే కారణం సార్. ఖచ్చితంగా సార్. మేము 1 మంత్ మేము ఢిల్లీలో ప్రాక్టీస్ చేసాము. అంటే మాకు మా వరల్డ్లో బెస్ట్ ఇండియన్ టీము మాది. నాకు ఫస్ట్ నుంచి నాకు అందరితో నాకు కాన్ఫిడెంట్ ఉండేది, ఖచ్చితంగా మేము విన్ అవుతాము అని. కొంచెం మాకు నేపాల్ వాళ్ళతో కొంచెం అంటే వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంది, నేపాల్ టీం కూడా. వాళ్ళతో కొంచెం ఒక 100%లో మేము 20% నర్వస్ అయ్యాము. అంటే వాళ్ళు కూడా బాగా ఆడతారు కదా, అందుకే. తర్వాత మా టీము నా కాన్ఫిడెంట్ ఉండేది, అంటే మా టీము బాగుంది, మా టీంలో అందరూ ఆడతారు. అంటే ఒక్కొక్క
ఒక్కొక్క టీంలో 2-3 బ్యాట్స్మెన్ ఉంటారు. అంటే మా టీంలో అలా కాదు, 16 మెంబర్స్ కూడా మేము బ్యాట్స్మెన్, బౌలర్, ఆల్రౌండర్ ఉన్నాము. నాకు కాన్ఫిడెంట్ ఉండేది సార్. మీరు ప్రధానమంత్రి ఏమని భరోసా ఇచ్చారు? సార్ మేము మోదీ సార్ని కలిసాము. నాకు ఒక డ్రీమ్ ఉండేది, నేను అంటే ఫోటోలో టీవీలో చూసేదాన్ని. మా నాన్న ఎప్పుడు చెప్పేవారు, నువ్వు కూడా ప్రధాని మంత్రి సార్ని కూడా కలవాలి, అక్కడికి వెళ్ళి నేను కూడా చూడాలి అని మా నాన్నది ఒక డ్రీమ్ ఉండేది. ఆ డ్రీమ్ నేను కంప్లీట్ చేశాను సార్. అంటే మా సారు మాతో, మా నాన్న ఎలా మాట్లాడతారో అలాగే మాతో మాట్లాడారు. ప్లేయర్స్ అందరితో మాకు స్పీడ్ తించారు, అంటే నోరుకి వాళ్ళే పెట్టారు. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్.